నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఘనంగా అమరావతి పునర్నిర్మాణ ప్రారంభం 58,000 కోట్ల పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన ప్రారంభోత్సవం అమరావతి ఒక నగరం కాదు శక్తి రాజధాని అమరావతితో పాటు ఏపీ అభివృద్ధికి సహకరిస్తాం ప్రధాని మోడీ ప్రకటన అమరావతి 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ కులగణనపై మోడీ నిర్ణయం గొప్పదన్న సీఎం చంద్రబాబు దివిసీమ తుఫానులో అమరావతిని వైసీపీ తుడిచేసింది అమరావతి దేశానికే తలమానికంగా నిలుస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్య వంద పాకిస్తాన్లు వచ్చినా భారత్ ను ఏమీ చేయలేరు మోడీ అనే మిసైల్ భారత్ వద్ద ఉందన్న మంత్రి లోకేష్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులతో పాటు రాష్ట్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోడీ చేశారు వెలగపూడి సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు దాదాపు 58,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రధాని శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు రాజధాని అమరావతిలో సచివాలయం అసెంబ్లీ న్యాయమూర్తుల క్వార్టర్లు సివిల్ సర్వెంట్ల నివాస గృహాల నిర్మాణంతో పాటు నవనగరాలు ఏర్పాటు కానున్నాయి అమరావతి పునర్నిర్మాణ సభలో ప్రధాని మోడీని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నసీర్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ శ్రీనివాస భూపతిరాజు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ నారాయణ నాదెండ్ల మనోహర్ సత్యకుమార్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు అమరావతి పునఃప్రారంభ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్న తరుణం ప్రధాని గారి చేతుల మీదుగా అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం 74 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన intricately designed Amaravati themed Prime Minister portrait memento ప్రత్యేకించి కళంకారి రీతిలో దీన్ని రూపొందించి ప్రధాని గారి పోర్ట్రేట్ ని మొమెంటో రూపంలో అందిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ముఖ్య అతిథి వారికి ఘనంగా సత్కరించుకుంటున్నాం గట్టిగా కరతాళ ధ్వనులు ఉండాలి మరింత గట్టిగా జై హో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు రికార్డ్ స్పీడ్తో అమరావతి నిర్మాణాలను కొనసాగేందుకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది వెలగపూడి సచివాలయం వెనుక నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు అమరావతి ఒక నగరం కాదు శక్తి అని చెప్పారు అమరావతి స్వప్నం సాకారమవుతుందన్నారు చారిత్రక పరంపర ప్రగతి రెండూ కలిసి పయనిస్తున్నట్లు కనిపిస్తుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ను అధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి అమరావతికి ఉందన్నారు ఈ కార్యక్రమం ఏపీ ప్రగతికి వికసిత భారత్కు నిదర్శనమని పేర్కొన్నారు రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం ప్రారంభమైందని మోడీ తెలిపారు టెక్నాలజీ వినియోగంలో చంద్రబాబుకు మించిన వారు లేరంటూ ప్రశంసలు కురిపించారు విశాఖలో నిర్వహించే యోగా డేకు తాను హాజరవుతానంటూ ప్రకటన చేశారు ఏపీ అభివృద్ధిలో మీ భుజంతో నా భుజాన్ని కలిపి పనిచేద్దామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు తల్లి దుర్గా భవానీ కొల్లు విన్నాయి పుణ్యభూమిపే మీ అందరినీ కలవడం నాకు ఆనందముగా ఉన్నది इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा मुझे एक सपना सच होते दिख रहा है एक नया अमरावती एक नया आंध्र
अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है। अमरावती केवलम ओक नगरम कादु, अमरावती ओक शक्ति, आंध्र प्रदेश नो आधुनिक प्रदेश का मार्चे शक्ति, आंध्र प्रदेश नो अधुनातन प्रदेश गा मार्चे शक्ति। भारत सरकार ने आंध्र प्रदेश में रेलवे के विकास के लिए रिकॉर्ड पैसे भेजे। वर्ष 2009 से 2014 तक आंध्र प्रदेश और तेलंगाना के लिए रेलवे का कुल बजट 900 करोड़ रुपए से भी कम था, जबकि आज सिर्फ आंध्र का ही रेल बजट 9000 करोड़ रुपए से ज्यादा का है। आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी ये मैं साफ देख रहा हूं। मैं आंध्र प्रदेश की जनता को, यहां जो मेरे सहयोगी बैठे हैं, सभी को फिर आश्वस्त करता हूं, आंध्र प्रदेश की प्रगति के लिए आप मुझे हमेशा अपने साथ कंधे से कंधा मिलाकर चलते हुए देखेंगे। एक बार फिर आप सभी को बहुत बहुत शुभकामनाएं। मी अंदरी आशीर्वादमुतो ఈ కుటుంబీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది। ధన్యవాద్। రాజధాని అమరావతి ఒక నగరం మాత్రమే కాదు, 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు। రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు పాల్గొన్న సీఎం చంద్రబాబు బహిరంగ సభలో మాట్లాడారు। ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29 గ్రామాల ప్రజలు రాజధాని అమరావతి కోసం తమ భూములను త్యాగం చేశారని చెప్పారు। ల్యాండ్ పూలింగ్ కింద 34,000 ఎకరాలు ఇచ్చారంటే ఇది ఒక చరిత్ర అన్నారు। గత 5 ఏళ్లలో రాజధాని అమరావతిని అన్ని రకాలుగా ధ్వంసం చేయడం దురదృష్టకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు। రాజధాని అమరావతి కోసం రైతులు గత 5 ఏళ్లలో వీరోచితంగా పోరాడారని చెప్పారు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా చేపట్టేందుకు కేంద్రం అన్ని విధాలా తోడ్పాటును అందించడం హర్షణీయమన్నారు। కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు। ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం, వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం। ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం। 2014 రాజధాని లేని పరిస్థితిలో మనం పాలన ప్రారంభించాం। విభజన వల్ల ఉన్న రాజధాని తెలంగాణకి వెళ్ళినప్పుడు మనం రాజధాని లేకుండా బయట వచ్చాం। అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా, శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆత్మహత్య కేంద్రంగా, కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం। అమరావతి కేవలం ఒక నగరం కాదు, 5 కోట్ల ప్రజల సెంటిమెంట్, ప్రజల ఆత్మ గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం। ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 ఎకరాలు। ఉగ్రవాదంపై పోరులో కేంద్రం తీసుకునే నిర్ణయానికి తాము అండగా ఉంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు। గతంలో మోడీని కలిసినప్పుడు చాలా ఆహ్లాదకరంగా మాట్లాడేవారని, ఇటీవలే కలిసినప్పుడు గంభీరంగా ఉన్నారని అన్నారు। పెహల్గాంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పట్ల దేశ ప్రజలు ఆవేదనతో ఉన్నారన్న చంద్రబాబు ఉగ్రవాదుల ఆటలు మోడీ వద్ద సాగవని స్పష్టం చేశారు। అలాగే కుల గణనపై ప్రధాని నిర్ణయం గొప్పదన్నారు। 5 करोड़ लोग आपके साथ हैं,
पूरा देश आपके साथ है. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం. నేను వందే అంటే మాత్రం అని గట్టిగా చెప్పాలి. వందే వందే వందే. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. ఈరోజు భారతదేశం మొత్తం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సంపూర్ణంగా సమర్థించే పరిస్థితిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ, ఒక ఇండస్ట్రీ, ఒక కాన్స్టిట్యున్సీ, ఒక కంపెనీకి దేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది. టుడే ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్, రైట్ టైం రైట్ లీడర్ ఫర్ ది నేషన్, దట్ ఈజ్ నరేంద్ర మోడీజీ. దేశమే తన కుటుంబంగా ప్రధాని భావిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. అమరావతి పునర్నిర్మాణ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దివిసీమ ఉప్పెనెల గత ప్రభుత్వం అమరావతిని తుడిచేసిందన్నారు. ధర్మయుద్ధంలో అమరావతి రైతులే విజయం సాధించారన్న పవన్ కళ్యాణ్ అమరావతి ప్రపంచస్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుందన్నారు. రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం కనకదుర్గమ్మ మోడీని మరింత శక్తివంతుల్ని చేయాలని ఆకాంక్షించారు. దివిసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశలను తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని, పొలాల్ని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు మీ త్యాగానికి గత 5 ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 5 ఏళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకు వచ్చి 5 కోట్ల ప్రజల తరపున రైతులు, మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది. ఆ రోజున దివ్యాంగులను కూడా లాఠీ దెబ్బలు నా గుండెలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ బాధ మేము మర్చిపోలేదు, ఎవరిని మర్చిపోనివ్వలేదు. అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక. ప్రధాని నరేంద్ర మోడీ కొట్టే దెబ్బకు పాకిస్తాన్కు దిమ్మ తిరగటం ఖాయమని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ సభలో మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. 100 పాకిస్తాన్లు వచ్చినా భారత్ను ఏమీ చేయలేరని, మోడీ అనే మిస్సైల్ భారత్ వద్ద ఉందని చెప్పారు. ఏపీ అంటే ప్రధాని మోడీకి ప్రత్యేక అభిమానం ఉందన్న నారా లోకేష్ రాష్ట్రంలో చేపట్టే అనేక ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ తన మద్దతు మోడీ ఇస్తున్నారని తెలిపారు. చంద్రబాబుపై కోపంతో రాజధాని అమరావతిని ఏదో చేద్దామని కొంతమంది అనుకున్నారని, అలా చేయటం ఎవరి వల్ల కాదని చెప్పారు. అమరావతి ఎవరింట్లో పెంచుకున్న మొక్క కాదని, ప్రజల గుండెల్లో ప్రజా రాజధాని అని పేర్కొన్నారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో. నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్
మన నమో 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. 2070 మంది రైతులు చనిపోయారు. సుమారుగా 3000 మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు. అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. ఏపీ కలల రాజధాని అమరావతిని తరతరాలు గర్వపడేలా నిర్మిస్తామని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభలో మంత్రి నారాయణ మాట్లాడారు. 10 ఏళ్ల క్రితం ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధాని పురుడు పోసుకుందని, పునఃప్రారంభం కూడా ఆయన చేతుల మీదుగా జరగడం అదృష్టమని చెప్పారు. అమరావతి రైతుల త్యాగం వెలకట్టలేనిదని, ప్రధాని ఆశీస్సులతో సీఎం చంద్రబాబు సారథ్యంలో 3 ఏళ్లలో అమరావతి పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది. అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభినందనాలు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిలో అమరావతిని ఒక రాజధానిగా నిర్మించాలనే లక్ష్యంతో 2014-19లోనే 41,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. దాదాపు 9,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం నిర్వహణతో గడిచిన 5 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. తరతరాలు గర్వపడేలా ప్రజా రాజధాని నిర్మిస్తాం. ధన్యవాదాలు. జై హింద్, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. అమరావతి రాజధాని పునఃనిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని మోడీ హాజరయ్యారు. అమరావతి సభకు పశ్చిమ నియోజకవర్గం నుండి వెళ్లే బస్సులను ఎమ్మెల్యే గల్లా మాధవి జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజలను తరలించింది. అమరావతిలో జరిగిన మోడీ సభకు పశ్చిమ నియోజకవర్గం నుంచి 300 బస్సులు, 300 కార్లు, 500 బైకులతో సుమారు 30,000 మంది తరలి వెళ్లారని ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పారు. గత పాలకులు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. నేడు ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజా రాజధాని అద్భుతంగా నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. మన అమరావతి పునఃప్రారంభ మహోత్సవానికి అందరం కూడా వెల్లువెత్తున బయలుదేరాము. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి దాదాపుగా 300 బస్సులు, అదేవిధంగా 300 కార్లు మరియు 500 బైకులతో దాదాపుగా 30,000 మంది వెల్లువెత్తున ఈ యొక్క కార్యక్రమానికి హాజరవడం కోసం అందరం కూడా బయలుదేరాము. నరేంద్ర మోడీ గారు వచ్చి దీన్ని పునఃప్రారంభించబోతున్నారు. ఆంధ్ర రాష్ట్ర కళల రాజధాని అయిన అమరావతిని మళ్ళీ ప్రారంభించుకుంటున్నాం. చాలా శుభ సందర్భం. గడిచిన 5 ఏళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని ఎలా నిర్వీర్యం చేశారో మనం గత పాలకుల్ని చూసాము. మరి ఇప్పుడు మనకి నిబద్ధతతో ఈ కూటమి నాయకత్వం మొత్తం కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో అద్భుతమైన రాజధాని, ప్రపంచంలోనే ధీటుగా ఉండే ఒక రాజధానిని నిర్మించుకోవడానికి తొలి అడుగు వేస్తూ ఉన్నాము. దానికి అందరం కూడా సంసిద్ధమయ్యి వెల్లువెత్తున బయలుదేరడం జరుగుతుంది. రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చిన ఘనత మాజీ సీఎం జగన్ కు దక్కుతుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మండిపడ్డారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి తరలి వెళ్లిన బస్సులకు ఎమ్మెల్యే నసీర్ జెండా ఊపారు. దేశం గర్వించదగ్గ ప్రజా రాజధాని నిర్మాణాన్ని సీఎం చంద్రబాబు చేస్తారని నసీర్ చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజిలా, కార్పొరేటర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభకు విచ్చేస్తున్నటువంటి మోడీ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ
ప్రజల రాజధాని అమరావతి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ప్రపంచంలోనే అందరి ముందు కూడా సిగ్గొచ్చేటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చంపపెట్టులాగా ఈరోజు 8 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి శుభ సందర్భంలో అమరావతిలో 1,00,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టేటువంటి సందర్భాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక పండుగగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు. రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాజధాని గ్రామాల రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానాన్ని పంపింది. దీంతో అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్తో పాటు అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన రైతులు గత ప్రభుత్వంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నామని, కూటమి ప్రభుత్వ పాలనలో తమకు మంచే జరుగుతుందని చెప్పారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం జరుగుతూ ఉంది. రాజధాని చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరవటానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ రాజధాని ప్రాంతం ఇక్కడ మరి పునఃప్రారంభమై అభివృద్ధి చెంది ఈ అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భావితరాలందరికీ కూడా చేరాలని చెప్పి మేమందరం కూడా ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గత 5 సంవత్సరాల రాక్షస పాలనలో ఈ అమరావతికి సంబంధించినటువంటి దహనకాండకి పూనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించే విధంగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు జయంతిని నర్సరావుపేటలో నిర్వహించారు. నర్సరావుపేట ఏరియా హాస్పిటల్లో కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు పుల్లారావు, అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల తనయుడు కోడెల శివరాంతో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆవిష్కరించారు. పల్నాడు అభివృద్ధికి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన కృషి మరవలేనిదని నేతలు అన్నారు. అమరావతిలో జరిగిన మోడీ సభ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలను మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ కార్యాలయంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అమరావతి పునఃప్రారంభం అనే దానిలో అర్థమే లేదని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ విమర్శించారు. రాజధాని నిర్మాణం కోసం 34,000 ఎకరాలు సేకరించడాన్ని గతంలోనే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. రాజధాని భూసేకరణ అనేది పెద్ద స్కామ్ అని అన్నారు. 2015లో వచ్చి ఢిల్లీని మించిన రాజధాని ఇస్తానని ఏం చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. అమరావతి అనేటటువంటి కట్టుబడి అమరావతి 33,000 ఎకరాలు వ్యతిరేకించి అమరావతి రాజధాని కావాల్సిందే, అన్ని ఎకరాలు రైతుల దగ్గర బలవంతంగా తీసుకోవద్దని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. ఈరోజు కూడా రైతులకి తగిన విధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వలేనటువంటి పరిస్థితి. దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పెద్ద స్కామ్ ఇది. నేను నేరుగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్కి ఈ భూమిని అప్పచెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 లక్షల కోట్ల రూపాయల సంపద కలిగించకపోతే మేము రాజకీయాలు మానేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఒక 5 సంవత్సరాలు, మీరు ఒక 5 సంవత్సరాలు, మళ్ళీ ఇంకోసారి ఇంకోటి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆ రోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ. దాదాపుగా 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 4 రాష్ట్రాల గవర్నర్లు, 15 మంది కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జీలు వచ్చినటువంటి అమరావతి ప్రారంభోత్సవాన్ని మరలా ఇవాళ పునఃప్రారంభం పేరు మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముఖాన మరలా మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం.
మానవతా స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలను విస్తృతపరుస్తోంది. పలకలూరు గార్డెన్స్ మహాప్రస్థానాలకు 2 వీల్ చైర్లు అందజేశారు. మానవతా సంస్థ ఈ ఏడాది విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నట్లు మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ననపనేని రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గంటా పున్నారావు సౌజన్యంతో మహాప్రస్థానానికి వీల్చైర్లను అందజేశారు. కార్యక్రమంలో సెక్రటరీ సతీష్, ట్రెజరర్ సాయిరాం, నూతలపాటి తిరుపతయ్య పాల్గొన్నారు. మానవతా సంస్థ ద్వారా ఎన్నో సేవలు భవిష్యత్తులో అందిస్తామని చైర్మన్ రమేష్, అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు తెలిపారు. మానవతా సేవలను నన్నపనేని రాజకుమారి అభినందించారు. వారు చేసిన చాలా మంచి కార్యక్రమం నాకు అనిపించింది. అది గంగిగోవు పాలు గట్టిడేనని చాలంట. అందుకని చెప్పి ఏదేమైనా ఒక మంచి కార్యక్రమానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు. అవసరానికి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టినా చాలు. అత్యవసరానికి అటువంటి ఆలోచన ఉండాలని కోరుకుంటున్నానండి. చాలా జనరల్ హాస్పిటల్స్లో స్ట్రెచర్స్ ఉండలేదు, వీల్ చైర్స్ ఉండలేదు. కాబట్టి అటువంటి హాస్పిటల్స్ కూడా మనం సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా సరే ముందుకు వచ్చేసి ఈసారి హాస్పిటల్స్ కూడా మనం చూడాల్సిన అవసరం పేద రోగుల కోసం అని నేను భావిస్తున్నాను. ఓ మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ మన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విశిష్ట అతిథి ఈ సంస్థకి ముఖ్య అతిథిగా వచ్చి మన గంటా పున్నారావు గారి ద్వారా ఇక్కడ మనకి వీల్ చైర్స్ 2 మహాప్రస్థానానికి అందించడం మాకు చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన తిరుపతి పంతులు గారు అందరి సమక్షంలో ఈ వీల్ చైర్స్ అందిస్తున్నారు. తాండవ కృష్ణ గారు, మన సుందరరామయ్య గారు అందుకుంటున్నారు. వాటిని మా ఈ సంస్థ తరఫున ఇంకా ఎక్కువ కార్యక్రమాలని మేము చేస్తామని మా రమేష్ గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. షీల్డ్ అందించవలసిందిగా. గంటా పున్నారావు గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేడం గారు రావడం అనేది చాలా అదృష్టం. ఇటువంటి జనాల్లో మానవతాలో చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటారు మేడం గారు. వారి బ్లెస్సింగ్స్, సలహాలు మేము తెనాలి మానవతాలో కూడా తీసుకుంటూ ఉంటామండి. రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో కూటమి నాయకులు బయలుదేరారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి నిర్మాణాలు తిరిగి ప్రారంభం అవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అమరావతి పునఃప్రారంభ సభ కార్యక్రమానికి బయలుదేరిన బస్సులను జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. నసీర్ అహ్మద్ ఆదేశాల మేరకు 12వ క్లస్టర్ ఇన్ఛార్జ్ బద్దిన శంకర గౌడ్ ఆధ్వర్యంలో అమరావతి పునఃప్రారంభ సభకు బయలుదేరారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పాటిబండ్ల బలరాం, రాష్ట మైనార్టీ సెల్ నాయకులు కెఎం హుస్సేన్, డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాలం ముకుందరావు, తెలుగు యువత నాయకులు సముద్రాల గణేష్ తదితరులు ఈ సభకు బయలుదేరి వెళ్లారు. దేశంలో కులగణన ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని గతంలో రాహుల్ గాంధీ చెప్పారని, దానిని నేటి పాలకులు ఆచరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి కార్యాలయంలో రాహుల్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మస్తాన్ వలి మాట్లాడుతూ, దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు 90% ఉన్నారని, కులగణన ద్వారానే వారికి సమన్యాయం జరుగుతుందని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కులగణన కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎస్ఎం ఖలీల్, రత్తయ్య, కరీం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ తెలంగాణలో
6 నెలల కాలంలో టైం పెట్టుకొని బీసీ కులగణ జరిగి క్యాస్ట్ కన్సెన్సస్ జరిపి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం పొంది ఇవాళ రాష్ట్రపతికి బిల్లు కోసం పంపించినటువంటి చరిత్ర. కర్ణాటకలో క్యాస్ట్ సెన్సస్ కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాత ఇవాళ పాలకులుగా ఉన్నటువంటి మనువాదులకి భయం పట్టుకుంది. ఇక మన ఆటలు సాగవు. మనం ఈ దేశాన్ని కులం పేరు మీద మతం పేరు మీద హింసను ప్రేరేపిస్తున్నాం. ఇక ఎల్లకాలం సాగవు. ప్రజలు చైతన్యవంతులు అవుతూ ఉన్నారు. పిల్లలు చదువుకున్న వాళ్ళ ముందు మనం మోసం చేయలేమని చెప్పిన తర్వాత ఇవాళ భయపడినటువంటి నరేంద్ర మోడీ గారు తప్పనిసరి పరిస్థితుల్లో కేంద్ర కేబినెట్ తీర్మానం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా అమరావతి పునర్నిర్మాణ ప్రారంభం. 58,000 కోట్ల పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం. అమరావతి ఒక నగరం కాదు, శక్తి. రాజధాని అమరావతితో పాటు ఏపీ అభివృద్ధికి సహకరిస్తాం, ప్రధాని మోడీ ప్రకటన. అమరావతి 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్. కులగణనపై మోడీ నిర్ణయం గొప్పదన్న సీఎం చంద్రబాబు. దివిసీమ తుఫానులో అమరావతిని వైసీపీ తుడిచేసింది. అమరావతి దేశానికే తలమానికంగా నిలుస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్య. వంద పాకిస్తాన్లు వచ్చినా భారత్ ను ఏమీ చేయలేరు. మోడీ అనే మిసైల్ భారత్ వద్ద ఉందన్న మంత్రి లోకేష్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.